హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అప్స్టాక్స్లో మీ ఫండ్స్ బ్యాలెన్స్లోంచి మీరు అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. సో అప్స్టాక్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ డిస్కవర్ అనే ట్యాబ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మీరు స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, అలాగే ఎఫ్ఎన్ఓలో, అలాగే ఐపీఓలో, వీటన్నిటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫండ్స్లోంచి మనీ విత్డ్రా చేసుకోవాలి కాబట్టి అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అకౌంట్స్లో ఇక్కడ మనకి ఫండ్స్ అనే ట్యాబ్లో మీ అప్స్టాక్స్లో ఎంత ఫండ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు టోటల్ క్యాష్లో డిస్ప్లే అవుతుంది. మీరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు, అలాగే డెలివరీలో మీరు స్టాక్స్ కొని తర్వాత సెల్ చేసినప్పుడు కూడా ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఈ ఫండ్స్లోనే డిపాజిట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫండ్స్లో చూసుకుంటే టోటల్ క్యాష్ ఇక్కడ ప్రస్తుతం నాకైతే 1100 చూపిస్తుంది. బట్ అవైలబుల్ టు ట్రేడ్ కూడా 1100 చూపిస్తుంది. అన్అవైలబుల్ టు ట్రేడ్లో 0.02 అనేది జస్ట్ ఎందుకంటే ఇప్పుడే నేను ఒక డెలివరీలో స్టాక్ సెల్ చేశాను కాబట్టి దాని మీద వచ్చిన 0.2 సమ్ ప్రాఫిట్, జస్ట్ అది నేను వీడియో పర్పస్ కోసం చేసింది కాబట్టి ఆ మైనర్ ప్రాఫిట్ ఏదో ఉంది అది నాకు అన్అవైలబుల్ టు ట్రేడ్ అని కూడా వస్తుంది. అండ్ అవైలబుల్ టు విత్డ్రా చూసుకుంటే కనుక 1000 రూపీసే ఉంది. ఇక్కడ టోటల్ క్యాష్ 1100.02 ఉన్నా కూడా నాకు విత్డ్రా చేసుకోవడం మాత్రం నాకు పూర్తిగా అలౌ చేయడం లేదు. ఓన్లీ 1000 రూపీసే అంటుంది. సో దీనికి కారణం ఏమిటంటే మీరు స్టాక్స్ సెల్ చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే మీకు వచ్చిందో ఆ అమౌంట్లో కొంత పార్ట్ అంటే 80% ఏదైతే ఉందో అది మీకు ఈ ట్రాన్సాక్షన్ డేనే మీకు అవైలబుల్గా ఉంటుంది ఫర్ ట్రేడ్. సో అవైలబుల్ టు ట్రేడ్లో చూస్తే కనుక మీకు 1100 కనిపిస్తుంది పూర్తి అమౌంట్, బట్ విత్డ్రాకి మాత్రం ఇంతే కనిపిస్తుంది. సో మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు కానీ బట్ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం మీకు నెక్స్ట్ డే దాకా ఆగవలసి ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM మీకు మీ అకౌంట్లో పూర్తిగా ఫండ్స్ అంతా వచ్చి డిపాజిట్ అయిపోతాయి. ఇప్పుడైతే ఈ 100 రూపీస్ ఏదైతే తక్కువ చూపిస్తుందో అది మీకు ట్రాన్సాక్షన్ ప్లస్ 1 డే అంటే టుమారో. సో రేపటికి మీకు ఆ అమౌంట్ ఫుల్గా డిపాజిట్ అవుతుంది. సో నెక్స్ట్ డే చూసుకుంటే కనుక మీకు ఆ ఫుల్ అమౌంట్ ఇప్పుడు నాకు ప్రస్తుతం 1000 చూపిస్తుంది. రేపు మార్నింగ్ 10కి చూస్తే కనుక నాకు ఈ 1100 అమౌంట్ ఏదైతే ఉందో అది నేను ఫుల్గా విత్డ్రా అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం విత్డ్రా ఫండ్స్ చేయాలంటే కనుక ఇక్కడ ఏదైతే విత్డ్రా ఫండ్స్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో అనేది ఎంటర్ చేసుకోవాలి. సో 100%, 50%, 25% అని పర్సంటేజ్లో కూడా ఇచ్చారు, లేదా మీరు డైరెక్ట్గా అమౌంట్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో నేను ఉదాహరణకి 200 ఎంటర్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేశాక మనము కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ సెక్యూరిటీస్ వాలెట్ నుంచి మీ బ్యాంక్లోకి అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు మీకు 2 మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒకటేమో స్టాండర్డ్ నెఫ్ట్, సో అదేమో అప్ టు 2 to 3 days పడుతుంది అంటున్నారు, బట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ ట్రాన్స్ఫర్ అనేది. ఆర్ ఇన్స్టెంట్ ఐఎంపిఎస్. సో ఇన్స్టెంట్ ఐఎంపిఎస్ ద్వారా మీకు అది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీకి రూల్స్ ఏమిటి అనేది కూడా ఇక్కడ మీరు చూస్తే కనుక డిస్ప్లే అవుతుంది. ఇన్స్టెంట్ విత్డ్రావల్ ఎలిజిబిలిటీకి అది ట్రేడింగ్ డే అయి ఉండాలి. విత్డ్రావల్ రిక్వెస్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 10 AM to 6 PM. అలాగే ఏవి ఓపెన్ ఆర్డర్స్ అవి లేకుండా ఉంటే కనుక ఆ పర్టికులర్ దానికి మీకు విత్డ్రా అనేది ఐఎంపిఎస్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే 5 lakhs కంటే తక్కువ ఉండాలి. 5 lakhs కానీ 5 lakhs కంటే తక్కువ అమౌంట్ ఉంటే కనుక మీరు ఆ రోజుకి విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే అకౌంట్ మీది ఫ్రోజన్ కాకుండా ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో. సో ఇలాంటి రూల్స్ ఉన్నాయి, బట్ మీ ఎలిజిబిలిటీ ఏది అనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ నాకు ఫర్ సమ్ రీజన్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సో ఇది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి దాని గురించి కనుక్కోవాలి. సో ఇక్కడ ఏదైతే స్టాండర్డ్ నెఫ్ట్ ఉందో అదే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీకు కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ కన్ఫర్మ్ విత్డ్రావల్ అమౌంట్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన 200 రూపీస్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేను ఈ అప్స్టాక్స్లో అటాచ్ చేశాను కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది. సో పే విత్ స్టాండర్డ్ ఎన్ఈఎఫ్టీ. ట్రాన్సాక్షన్ ఫీలో కూడా ఇక్కడైతే ఫ్రీ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కన్ఫర్మ్ విత్డ్రావల్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ వస్తుంది, విత్డ్రాయింగ్ యువర్ ఫండ్స్ నౌ. సో ఇక్కడ మనము డన్ అనేసి క్లిక్ చేయొచ్చు. అండ్ ముందుగా కావాలంటే వ్యూ డీటెయిల్స్లో కూడా చూస్తే కనుక మీకు రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు కావాలంటే మాడిఫై విత్డ్రావల్ ద్వారా కూడా మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అమౌంట్ ఇంక్రీజ్ చేయాలన్నా కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చేసుకుని మళ్ళీ కంటిన్యూ అని ప్రెస్ చేసి సేమ్ ప్రాసెస్ ఫాలో చేయవలసి ఉంటుంది.
ఇక్కడ మనము డన్ అని క్లిక్ చేద్దాము. ఇక్కడ మనం మళ్ళీ ఫండ్స్ పేజ్లో చూస్తే కనుక విత్డ్రావల్ పెండింగ్ ఎక్స్పెక్ట్ పే అవుట్ ఆఫ్ ₹200 బై 2 December 2024 3 PM అనేసి అయితే చూపిస్తుంది. సో ఇందాక చెప్పిన విధంగా ఒక 2 days నెక్స్ట్ 2 days సాటర్డే సండే కాబట్టి కూడా మనకి డిలే మేబీ అవుతూ ఉండొచ్చు. సో ఈ విధముగా ఫ్రెండ్స్ మీరు మీ అప్స్టాక్స్ ఫండ్స్లోంచి అమౌంట్ అనేది విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసము. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.